తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. బ్లూ కలర్ వద్దు పసుపే ముద్దు అంటున్న వైసీపీ నాయకులు. మొన్నటి వరకు దుమ్మెత్తి పోసిన పార్టీపై ప్రేమ ఒలకబోస్తున్న వారెవరు? రెడ్ బుక్ నుండి తప్పించుకునేందుకే ఇదంతా జరుగుతోందా? ఇంతకీ ఈ విషయంపై టీడీపీ వైఖరి ఎలా ఉంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది మన తాతల కాలం నుండి వింటూ వస్తున్న సామెత. ఇప్పటికీ ఈ సామెత అతికినట్లుగా సరిపోతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఈ మాట నిజమే అనిపించక మానదు. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీని, ఆ నాయకులని దుమ్మెత్తి పోసిన వైసీపీ బ్యాచ్లోని కొందరు ఇప్పుడు సైకిల్ ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఫ్యాన్ గాలి వారికి పడట్లేదు, చక్కగా సైకిల్ ఎక్కి బయట తిరగాలి అనుకుంటున్నారు. ఇంతకీ వైసీపీలో కీలకంగా ఉండి ఇప్పుడు పసుపు పార్టీపై అంత ప్రేమ ఎవరికి పుట్టుకొస్తుంది? తెలుగుదేశంలోకి చేరటానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏమిటా కదా? వాచ్ ది స్టోరీ. అప్పుడేదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు మా తప్పు తెలిసొచ్చింది, మమ్మల్ని క్షమించండి బాబు, తల్లిలాంటి పార్టీని అనరాని మాటలన్నాం, తిరిగి పార్టీలోకి చేర్చుకోండి అని అంటున్నారట కొందరు వైసీపీ నాయకులు. అయితే వారేదో చిన్నా చితకా నాయకులు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ వారు గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కూడా పనిచేసిన వారే. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం కూటికి చేరుకోవాలి అనుకుంటున్నారట. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీలో ఉండటం ఎందుకు అనుకుంటున్నారో తెలీదు. నారా లోకేష్ రెడ్ బుక్ను చూసి భయపడుతున్నారో తెలీదు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో తమ ఆస్తులని కాపాడుకోవడానికో తెలియదు, కానీ మొత్తానికి తెలుగుదేశం తలుపు తడుతున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందట. తమకున్న సోర్స్ ద్వారా పెద్ద ఆయనకు విషయాన్ని చేరువ వేయాలని చూస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి 4 ముఖ్యమైన నాయకులు వైసీపీలోకి జంపు కొట్టిన విషయం తెలిసిందే. వారే కాకుండా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కీలక సభ్యులు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరందరూ గత 5 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీ పైన, అధినేత చంద్రబాబు పైన, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ పైన గట్టిగానే విమర్శలు చేశారు. గతంలో పార్టీ మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కుమార్లు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో టార్గెట్గా మారారు. మరోవైపు నారా లోకేష్ కూడా తమపై విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసి దౌర్జన్యాలు చేసిన వారి పేర్లను రెడ్ బుక్లో ఎక్కించినట్లు ఆయనే చెప్పారు. దాని ప్రకారమే ఒకరి తర్వాత ఒకరిని అధికార పార్టీ టార్గెట్ చేస్తుందన్న ప్రచారము ఊపందుకుంది. ముఖ్యంగా గన్నవరం నాయకుడు వల్లభనేని వంశీని కార్నర్ చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయట. ఇప్పటికే ఆయనకు అన్ని దారులు మూసేశారని అంటున్నారు. అందుకే ప్రస్తుతం వంశీ ఎక్కడా కనిపించట్లేదు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడా, హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడైనా ఉన్నాడా వంటివి ఇంకా తెలియలేదు. రెడ్ బుక్లో ఖచ్చితంగా టాప్ 10లో వంశీ పేరు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు సతీమణిపై, లోకేష్ పై ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. నిజానికి టీడీపీని వీడిన నాయకులకు ఆ పార్టీలో సముచిత స్థానమే దక్కింది. అయినా కూడా అధికార పార్టీలో ఉండే సౌలభ్యాల కోసం వారు పార్టీని ఫిరాయించారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో తిరిగి సొంత గూటికి రావాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసే వారికి పూర్తిగా దూరంగా ఉండాలని, వారికి పార్టీలో తిరిగి స్థానం కల్పించటం అంత మంచిది కాదు అన్నది వారి అభిప్రాయం. విశాఖ జిల్లాకు చెందిన 2 ముఖ్య నాయకులు వాసుపల్లి గణేష్, అవంతి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ఇద్దరికి విద్యా వ్యాపారాలు ఉన్నాయని, వాటిని కాపాడుకోవటం కోసం అధికార పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారట. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో అధిష్టానానికి కబురు పెట్టగా దానికి మొదట్లోనే అధిష్టానం చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కాకుండా విశాఖ జిల్లాకు చెందిన మరో కీలక నేత అడారి ఆనంద్ కుమార్ కూడా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికలలో ఈయన విశాఖ పశ్చిమం నుండి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీరి కుటుంబం మొదటి నుండి టీడీపీలోనే కొనసాగుతూ వచ్చింది. 2019 ఎన్నికలలో ఆనంద్ కుమార్ టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత అధికారం చూసుకొని వైసీపీ జెండా పట్టుకున్నారాయన. అయితే ఆనంద్ కుమార్ తండ్రి తులసిరావుకి ఉత్తరాంధ్ర రైతులతో మంచి సంబంధాలున్నాయి. ఆయన ఉన్నంత కాలం వారి కుటుంబం టీడీపీలోనే ఉంటూ వచ్చింది. తమ కుటుంబం టీడీపీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆయన పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. ఆనంద్తో పాటు ఆయన సోదరి యలమంచలి మున్సిపల్ చైర్పర్సన్ పీలా రమాకుమారి కూడా టీడీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారట. విశాఖ జిల్లా అనే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు ముఖ్యమైన వైసీపీ నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరినీ చేర్చుకోవాల్సిన అవసరం లేదు. భారీ ఆధిక్యంతో గెలిచిన వాళ్లకు క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నాయకుల బలం వారికి చాలా గట్టిగా ఉంది. ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంది. అందుకే 2019 నుండి 24 వరకు పార్టీ సర్వైవ్ కాగలిగింది. ఇప్పుడు వారికి జనసేన నాయకుల మద్దతు కూడా ఉండటంతో ఇక కొత్తగా వైసీపీ నుండి నాయకులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పైగా వారందరూ గతంలో పార్టీపై, ముఖ్య నాయకులపై నోరు పారేసుకున్న వారే. వీరిని చేర్చుకుంటే ఒప్పుకునేదే లేదని ప్రస్తుత ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు హైకమాండ్కి తమ అభిప్రాయాన్ని విన్నవించుకున్నారట. అధికారంలో ఉన్న పార్టీ వైపు ఫిరాయింపులు షరామామూలే. అయితే ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. మీరిచ్చింది వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తామన్న చందాగా నడుస్తున్నాయి రాజకీయాలు. ఈ నేపథ్యంలో పార్టీ గోడ దూకడం అనేది అంత చిన్న విషయం కాదు. మరి మీరేమనుకుంటున్నారు? పార్టీ గోడ దూకాలి అనుకుంటున్న వాళ్ళని చంద్రబాబు ఆహ్వానిస్తారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.